నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఆడపిల్లలంటే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. మన ఇంట్లో లక్ష్మీదేవిలాగా ఒక ఆడపిల్ల పుట్టాలి అని చెప్పి ఎంతో కోరుకుంటారు. కానీ కొంతమందికి ఎంత కోరుకున్నా సరే మగవారు మాత్రమే పుడతారు. అయితే ఈ విషయంలో దేవుడు ఆడపిల్ల పుట్టడానికి ఇంటిని ఎంచుకుంటాడు అని చెప్పి నేను విన్నాను. అది ఎంతవరకు నిజమంటారు గురుగారు? తప్పకుండా 100కు 200% ఇది కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సమర్థించుకోవడానికి కాదు ఇది. అంటే ఆడపిల్లలు ఉన్నారనో, నాకిద్దరు ఆడపిల్లలే చెప్తున్న విషయం, ఆడపిల్లలు ఉన్నారనో సమర్థించుకోవడానికో అని నేను చెప్పడం లేదు. విషయం ఏమిటంటే ఆడపిల్ల అంటే ఎంతో అదృష్టంగా మహాలక్ష్మిగా కొలుచుకుంటారు. సో నాకు పుట్టినటువంటి ఇద్దరు ఆడపిల్లలు పుట్టినటువంటి వితిన్ 6 monthsలో నా లైఫ్ స్టైల్ కానీ నా జీవితం కానీ మారినటువంటి దాఖలాలు చాలా ఉన్నవి. ఇది నేను 100కు 200% నేను చెప్తున్నా. ఇది సత్యం, అక్షర సత్యం. ఒకానొక సందర్భంలో సాక్షాత్తు అర్జునుడు శ్రీకృష్ణుల వారిని అడుగుతాడట, ఎలాంటి ఇంట్లో ఆడపిల్లలు జన్మిస్తారు అనేటువంటిది. అడిగితే గత జన్మలో ఎవరైతే దాన ధర్మాలు కావచ్చును, మంచి పుణ్యాలను చేసుకోవడం కానీ, లేదా అదేవిధంగా హోమాలు కానీ, దేవతార్చనలు అద్భుతంగా చేసుకోవడాలు కావచ్చును. అదేవిధంగా మరొక మాట ఏమిటంటే ఆడపిల్లల్ని మహాలక్ష్మి స్వరూపకంగా కూడా భావించుకుంటూ ఉంటాం. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఒకానొక సందర్భంలో మనకు అర్జునుడు శ్రీకృష్ణుని అడిగినటువంటి విషయం ఏమిటంటే ఏ పుణ్యకార్యాలు చేస్తే ఆడపిల్లలు పుడతారు అని అడుగుతాడట. అప్పుడు శ్రీకృష్ణుడు ఎవరికైతే అదృష్టం ఉంటుందో, ఎవరైతే పూర్వజన్మలో పుణ్యకార్యాలు చేస్తారో, దాన ధర్మాలు చేసి ఉంటారో అలాంటి వారి ఇంట్లో మాత్రమే తర్వాత జన్మలో ఆడపిల్లలు జన్మిస్తారు అని చెప్పారట. సో అలాంటి వారికి మాత్రమే తర్వాత జన్మలో, అంటే గత జన్మలో దాన ధర్మాలు మంచి పుణ్య కార్యక్రమాలు చేసుకునేటువంటి వారికి ఈ యొక్క కలియుగంలో ఈ జన్మలో వారి ఇంట్లో స్త్రీ సంతానము అనేటువంటిది ఉంటుంది అని శ్రీకృష్ణుల వారు చెప్పడం జరుగుతున్నది. కనుక ఇంకొక విషయం ఏమిటంటే ఆడపిల్లల్ని భారంగా కాకుండా చాలా ప్రేమగా వారి యొక్క భారాన్ని కూడా మోసే అటువంటి శక్తి కలిగినటువంటి ఇంట్లో మాత్రమే స్త్రీ సంతానం ఉంటుంది అని కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. కనుక సో ఇది ఎంతో చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి పుణ్యప్రదం. ఎందుకంటే ఒక కొడుకు అంటే ఇది అంటే ఇందులో అన్ని రకాలుగా ఉంటాయి. కొడుకు అంటే కొరివి పెట్టేటువంటి వాడుగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే మనకిక్కడ పూర్వజన్మ సుకృతంలో గత జన్మలో అప్పెగ్గొట్టాం, ఈ జన్మలో కొడుకుగా పుట్టి మన అప్పు ఎవరికైనా కట్టే విధంగా వాని జననం జరగచ్చును. మనమే గత జన్మలో చేసుకున్నటువంటి కర్మ పుత్రుడు అనేటువంటి వాడు మనకు సుమారుగా 4 నుంచి 7 రకాలుగా కూడా మనకు పుడతాడట. సో దానికి సంబంధించింది మరొక వీడియో చేద్దాం కానీ, సో ఆ విధంగా ఉంటుంది. సో ఏదేమైనా తలకొరివి పెట్టడము అంటే అది ఎంతో అదృష్టం వాస్తవానికి కొడుకు. కానీ ఇక్కడ ఏంది అంటే ఎప్పుడైతే కన్యాదానం చేస్తామో స్త్రీకి, ఆ కన్యాదానము అనేటువంటిది మహా అదృష్టం. సో ఇక్కడ 2 రకాలుగా మనకు శాస్త్రంలో గొప్పనైనటువంటి పరిస్థితి ఉంది. కనుక సో చాలా సంతోషం. అందరికీ ఆల్ ద బెస్ట్. ఓకే గురుగారు, మీరు చెప్పింది నిజంగా అక్షర సత్యం. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ.